దేవుడు అవిధేయుల పట్ల ఏమాత్రమును లక్ష్య పెట్టకుండా ఉండడు. జాగ్రత్తగా ఉండాలి. మోసేనే వదిలిపెట్టలేదు. నువ్వు నేనెంత అంటే దేవుని పరిశుద్ధత, దేవుని ఆజ్ఞను అతిక్రమించే వారిని దేవుడు ఏమాత్రం విడిచిపెట్టాలి. సేవకుడైనా ఎవరైనా గొప్పవాడైనా. అయ్యా నేను 50 సంవత్సరాల నుంచి సువార్త చేస్తున్నాను, సేవ చేస్తానంటే అబ్బే కుదరదయ్యా. అయ్యా నేను నా జీవితాంతం నీ సువార్త నిమిత్తం కష్టపడ్డాను, నాకు ఉన్నదంతా నీకే పెట్టాను, నీ సువార్త నిమిత్తం కష్టపెట్టాను, కష్టానంతా సమయాన్నంతా పెట్టాను అని అన్నాం అనుకోండి, నువ్వు అతిక్రమాలు చేస్తే దాన్ని నువ్వు ఏది పెట్టినా లెక్క చేయను అంటున్నాడు దేవుడు. దేవునికి ఉన్న శక్తి ఎంతదో, దేవుని ఆజ్ఞకు ఎంత విలువైందో, ఆయన ఎంతగా వాటిని పరీక్షించి పరిశీలిస్తాడో ఆలోచించు. ఎన్నో దేవుడిచ్చే ప్రతిదాన్ని పొందుకుంటున్నాం. దేవుడికి మాత్రం విధేయత లేదు. సంఘం అంటే విధేయత లేదు. వాక్యం అంటే విధేయత లేదు. ప్రార్థన అంటే విధేయత లేదు.